వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 11వ అధ్యాయంలో ఉన్నాం. మానవ ధర్మములు, వర్ణధర్మములు, స్త్రీ ధర్మములు. శ్రీ శుకోవాచ శ్రుత్వేహితం సాధు సభాసభాజితం మహత్తమాగ్రణ్యౌరుక్రమాత్మనః యుధిష్ఠిరో దైత్యపతేర్ముదాయుతః పప్రచ్ఛ భూయస్తనయం స్వయంభువః. శుకులవారు అంటున్నాడు, పరీక్షిన్ మహారాజా, భగవద్భక్తుడైన ప్రహ్లాదుని కీర్తి సాధు సమాజమునందు ప్రశంసలను అందుకొనెను. అతని పవిత్ర గాథను విని ధర్మాత్ముడైన యుధిష్ఠిరునకు మిగుల ఆనందము కలిగింది. అతడు నారదునిలా ప్రశ్నించాడు. ఏమన్నాడయ్యా అంటే, యుధిష్ఠిర ఉవాచ భగవన్ శ్రోతుమిచ్ఛామి నృణాం ధర్మం సనాతనం. భగవన్ శ్రోతుమిచ్ఛామి నృణాం ధర్మం సనాతనం వర్ణాశ్రమాచారయుతం యత్పుమాన్ విందతే పరం. భవాన్ ప్రజాపతేః సాక్షాదాత్మజః పరమేష్ఠినః సుతానాం సమ్మతో బ్రహ్మం స్తపో యోగ సమాధిభిః నారాయణ పరా విప్రా ధర్మం గుహ్యం పరం విదుః కరుణాః సాధవః శాంతాస్త్వద్విధాన తథా పరే. మహాత్మ, నేను వర్ణాశ్రమ సదాచారములను గూర్చియు మానవుల సనాతన ధర్మములను గురించియు వినగోరుచున్నాను. ఎందుకనగా మానవులకు ధర్మము వలననే జ్ఞానము భగవద్భక్తి కలుగును. వారికి సాక్షాత్తు పరమపురుషుని ప్రాప్తి కూడా కలుగును కదా. నారద మహర్షి, నీవు సాక్షాత్తు పరమేష్ఠి అయిన బ్రహ్మదేవుని సుతుడవు. తపస్సు, యోగము, సమాధి మొదలగు వాటి కారణముగా బ్రహ్మదేవుని కుమారులలో ఇతరుల కంటే గొప్ప గౌరవమును పొందుదువు. నీ వంటి నారాయణ పరాయణులు, దయాళువులు, సదాచార సంపన్నులు, శాంతస్వభావులు మరి ఎవ్వరునూ లేరు. నీవు ధర్మముల రహస్యములను, యథార్థ రూపములను బాగుగా ఎరిగినవాడవు, కానీ ఇతరులకు ఆ ధర్మరహస్యములు తెలియవు. నారదోవాచ నత్వా భగవతే జాయ లోకానాం ధర్మహేతవే వక్ష్యే సనాతనం ధర్మం నారాయణముఖాచ్యుతం యోవతీర్యాత్మనోంశేన దాక్షాయణ్యాం తు ధర్మతః లోకానాం స్వస్థయే ధ్యాస్తే తపో బదరికాశ్రమే. ధర్మమూలం హి భగవాన్ సర్వవేదమయో హరిః ధర్మమూలం హి భగవాన్ సర్వవేదమయో హరిః స్మృతం తద్విదాం రాజన్ యేన చాత్మా ప్రసీదతి సత్యం దయా తపశ్శౌచం తితిక్షేక్షా శమోదమః అహింసా బ్రహ్మచర్యం చ త్యాగ స్వాధ్యాయ ఆర్జవం. నారదుడు అన్నాడు, ధర్మరాజా, జన్మరహితుడైన భగవంతుడే సకల ధర్మములకు మూల కారణం.
ఆ ప్రభువే చరాచర జగత్తు యొక్క శ్రేయస్సు కొరకు ధర్ముడు మరియు దక్షపుత్రిక అయిన మూర్తి అను దంపతులకు తన అంశముతో అవతరించి బదరికాశ్రమమునందు తపస్సు చేయుచున్నాడు. ఆ శ్రీమన్నారాయణునకు నమస్కరించి ఆ స్వామి వలన వినిన సనాతన ధర్మములను నీకు వివరిస్తాను. శ్రీహరి భగవానుడు సర్వవేద స్వరూపుడు. ఆయన తత్వమును ఎరిగిన మహర్షులచే చెప్పబడినవి స్మృతులు. వాటి నుండి ఆత్మజ్ఞానమును పొందుడయ్యే సర్వధర్మములకు మూలము. ఇట్టి ధర్మ సంపాదనము వలన అంతఃకరణము ప్రసన్నమగును. ధర్మరాజా, ధర్మమునకు 30 లక్షణములు గలవని శాస్త్రములు యందు పేర్కొనబడినది. అవి ఏవనగా సత్యము, దయ, తపస్సు, శౌచము, తితిక్ష, ఉచితానుచిత విచారము, మనోనిగ్రహము, ఇంద్రియముల సంయమము, అహింస, బ్రహ్మచర్యము, త్యాగము, స్వాధ్యాయము, సరళత్వము, సంతోషము, సమదృష్టి, మహాత్ముల సేవ, మెల్లమెల్లగా సంసార భోగము నుండి నివృత్తి, మనుజునకు అభిమానముతో కూడిన ప్రయత్నముల ఫలము విపరీతముగా ఉండునను విచారము, మౌనము, ఆత్మచింతనము, ప్రాణులకు వాటి యోగ్యతకు శక్తికి తగినట్లుగా అన్నము మొదలగు వాటిని పంచియిచ్చుట, అట్టి ప్రాణులను విశేషించి మనుష్యులను ఆత్మస్వరూపులనియు ఇష్టదేవతా స్వరూపులనియు భావించుట, సత్పురుషులకు పరమ ఆశ్రయమగు శ్రీకృష్ణుని నామ గుణ లీలా వైభవములను వినుట, కీర్తించుట, స్మరించుట, సేవలనర్చుట, పూజించుట, నమస్కరించుట, ప్రభువునకు దాస్యము, సఖ్యము, ఆత్మ సమర్పణము గావించుటను ఈ 30 ధర్మములను ఆచరించుటయే మానవుల పరమ ధర్మము. వీటిని పాటించుట వలన సర్వాత్ముడైన భగవంతుడు ప్రసన్నుడవుతాడు. సంతోష సమదృక్సేవా గ్రామ్యేహో పరమర్శనైః నృణాం విపర్యయే హేక్షా మౌనమాత్మ విమర్శనం. అన్నాద్యాదేహి సంవిభాగో భూతేభ్యశ్చ యథార్హతః తేష్వాత్మదేవతా బుద్ధిః సుతరాం నృషు పాండవ. శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాంగతేః సేవేజ్యామనితిర్దాస్యం సఖ్యమాత్మసమర్పణం. నృణామయం పరో ధర్మః సర్వేషాం సముదాహృతః. 30 రాజన్ సర్వాత్మాయేన తుష్యతి. సంస్కారాయద విచ్ఛిన్నాః సద్విజోజో జగాదయం. ఇత్యాధ్యయనదానాని విహితాని ద్విజన్మనాం. జన్మకర్మావదాతానాం క్రియాశ్చాశ్రమచోదితాః. యుధిష్ఠిరా, తమ వంశములో పరంపరగా వచ్చేటి సంస్కార విధులను, వైదిక సంస్కారములను స్వీకరించు వారిని ద్విజులందురని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఎవరయ్యా ద్విజులు అంటే? తమ వంశములో పరంపరగా వచ్చేటి సంస్కార విధులను, వైదిక సంస్కారములను స్వీకరించు వారిని ద్విజులంటారు. ద్విజులకు యజ్ఞము, వేదాధ్యయనము, దానములు విధించబడ్డాయి. జన్మ కర్మల ద్వారా పవిత్రులైన ద్విజులకు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములను ఆశ్రమములకు చెందిన కర్మలు కూడా విధించబడినవి. విప్రస్యాధ్యయనాదీని షడన్యస్య ప్రతిగ్రహ. రాజ్ఞో వృత్తి ప్రజా గోప్తుల విప్రాత్వాకరాదిభిః. వైశ్యస్తు వార్తావృత్తి స్యాన్నిత్యం బ్రహ్మకులానుగః. శూద్రస్య ద్విజ శుశ్రూషా వృత్తిశ్చ స్వామినో భవేత్. వార్తా విచిత్రాశాలీనయాయావరశిలోంఛనం. విప్రవృత్తిశ్చతుర్ధేయం శ్రేయసీ చోత్తరోత్తరా. అధ్యయనము, అధ్యాపనము, దానములను ఇచ్చుట, పుచ్చుకొనుట, యజ్ఞములను చేయుట, చేయించుట అను 6 బ్రాహ్మణుల యొక్క విధులు. క్షత్రియులు దానమును తీసుకొనరాదు. ప్రజారక్షణము చేయునట్టి క్షత్రియుడు విప్రులను తప్ప మిగిలిన వారి నుండి యథాయోగ్యముగా పన్నులను స్వీకరించుట మొదలగునవి క్షత్రియ ధర్మములు. వైశ్యుడు సర్వదా బ్రాహ్మణ వంశజులకు అనుయాయులై గోరక్షణము, వ్యవసాయము, వ్యాపారముల ద్వారా తన జీవితమును నడుపుకోవాలి. ద్విజాతి వారిని సేవించుట ఇతరులకు ధర్మము. అతని యొక్క జీవికను అతని యజమాని నడుపును. బ్రాహ్మణుల యొక్క జీవితములు 4 సాధనముల ద్వారా నిర్వహింపబడినవి ఏవనగా వార్త, శాలీనము, యాయవారము, శిలోంఛనము. వీటిలో క్రమంగా మొదటి దానికంటే తరువాతది శ్రేష్టము. జగన్యోనోత్తమాం వృత్తిమనాపది భజేన్నరః.
హృదయరాజన్యమాపస్సు సర్వేషామపి సర్వశః. నిమ్నవర్ణముల వారు ఆపత్కాలమునందు తప్ప అగ్రవర్ణముల వారి వృత్తులను చేపట్టరాదు. క్షత్రియులు దానములను స్వీకరింపక బ్రాహ్మణుల యొక్క మిగిలిన 5 వృత్తులను అవలంబింపవచ్చును. ఆపత్కాలమునందు అందరూ అన్ని వృత్తులను చేపట్టవచ్చును. ఆపత్కాలమునందు అందరూ అన్ని వృత్తులను చేపట్టవచ్చును అని చెప్పాడు. ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేన వా సత్యానృతాభ్యాం జీవేత నశ్వవృత్యా కదాచన. ఋతముం శశిలం ప్రోక్తమమృతం యదయాచితం మృతం తు నిత్యయాంచా స్యాత్ ప్రమృతం కర్షణం స్మృతం సత్యానృతం తు వాణిజ్యం స్వవృత్తిర్నీచ సేవనం వర్జయేత్తాం సదా విప్రో రాజన్యశ్చ జుగుప్సితాం. సర్వవేదమయో విప్రః సర్వదేవమయో నృపః శమోదమస్తపశ్శౌచం సంతోషక్షాంతిరార్జవం జ్ఞానం దయాచ్యుతాత్మత్వం సత్యం చ బ్రహ్మలక్షణం. శౌర్యం వీర్యం ధృతిస్తేజస్త్యాగ ఆత్మజయ క్షమా బ్రహ్మణ్యతా ప్రసాదశ్చ రక్షా చ క్షత్రలక్షణం. దేవగురువచ్యుతే భక్తిస్త్రివర్గ పరిపోషణం ఆస్తిక్యముద్యమో నిత్యం నైపుణ్యం వైశ్యలక్షణం. ఋతము అమృతములు, మృతము, ప్రమృతములు, సత్యానృతములు అనువాటిలో దేనినైనను వృత్తిగా ఆచరింపవచ్చును. కానీ ఎవరునూ స్వవృత్తి అనగా శ్వానవృత్తిని మాత్రము చేపట్టరాదు. వీధిలో గాని పొలంలో గాని పడిన గింజలను ఏరుకొని రాళ్లను తీసివేసి శిలోంఛనము అను వృత్తిని చేపట్టుట వృతము అని అంటారు. ఎవరిని యాచింపకుండా అయాచితంగా లభించిన దానితో జీవించుటను అమృతము అంటారు. ప్రతిదినము యాయావరము ద్వారా జీవించుటను మృతము అని అంటారు. వ్యవసాయము ఉన్నగు వాటి ద్వారా వార్తావృత్తిని చేపట్టి జీవించుటను ప్రమృతము అని అంటారు. వాణిజ్యము సత్యానృతము అనబడును. ఇతర వర్ణముల వారిని సేవించుట శ్వానవృత్తి అనబడుతుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు నింజమైన వృత్తులను స్వీకరింపరాదు. ఏలైన బ్రాహ్మణులు వేదస్వరూపులు, క్షత్రియులు సకల దేవతాస్వరూపులు. శమము మనోనిగ్రహము, దమము ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, సరళత్వము, జ్ఞానము, దయ, భగవత్పరాయణత్వము, సత్యము అనవి బ్రాహ్మణుని లక్షణములు. యుద్ధమునందు ఉత్సాహము, పరాక్రమము, ధైర్యము, తేజస్సు, త్యాగము, మనోనిగ్రహము, క్షమ, బ్రాహ్మణుల ఎడ భక్తి, ఆర్తుల ఎడ అనుగ్రహము, ప్రజారక్షణము అన్నవి క్షత్రియుల లక్షణములు. దేవతల ఎడ, గురువుల ఎడ, భగవంతుని ఎడ భక్తి, ధర్మార్థకామములనడి పురుషార్థములను పాటించుట, ఆస్తిక్యము, సర్వదా శూరత్వము, వ్యావహారిక నైపుణ్యము అను వైశ్యుల లక్షణములు. శూద్రశ్చ సన్నధిశౌచం సేవా స్వామిన్య మాయయా మంత్రయజ్ఞో హ్యస్తేయం సత్యం గో విప్రరక్షణం. స్త్రీణాం జపతి దేవానాం తచ్చుశ్రూషానుకూలత తద్బంధుష్వనువృత్తిశ్చ నిత్యం తద్వ్రతధారణం. సమ్మార్జనోపలేపాభ్యాం గృహమండలవర్తనైః స్వయం చ మండితా నిత్యం పరిమృష్ట పరిక్షదా. కామైరుచ్చావచైః సాధ్వీ ప్రశ్రయేణ దమేన చ వాక్యైః సత్యైః ప్రియైః ప్రేమ్ణా కాలే కాలే భజేత్పతిం. అగ్రవర్ణముల వార్యడ వినమ్రుడైయునుట, పవిత్రతను కలిగి ఉండుట, యజమానికి నిష్కపట సేవలను అందించుట, వైదిక మంత్రములు లేకున్నను ఈశ్వరుని ఆరాధించుట, దొంగతనమును చేయకుండుట, సత్యమును చెప్పుట, గోవులను విప్రులను రక్షించుట అను ఇతరుల లక్షణములు. పదిని సేవించుట, అతనికి అనుకూలముగా ప్రవర్తించుట, అతని బంధువుల ఎడ ప్రసన్న భావమును కలిగియుండుట, సర్వదా పతి యొక్క నియమములను రక్షించుట అనునవి పతివ్రత లక్షణములు. సాధ్వి అయిన స్త్రీ తన ఇంటిని తుడిచి శుభ్రముగా ఉంచి రంగవల్లులను దిద్దవలను. నిత్యము తనను అలంకరించుకుని ఇంటిని సామగ్రిని శుభ్రముగా ఉంచుకునవలయును. సమయానుసారముగా వినయముతో భర్త యొక్క చిన్న పెద్ద అవసరాలను నెరవేర్పవలను. వినయమును ఇంద్రియ నిగ్రహమును కలిగి సత్యమైన ప్రియమైన మాటలతో ప్రేమపూర్వకముగా పతిదేవుని సేవింపవలెను. సంతుష్టా లోలుపా దక్షా ధర్మజ్ఞా ప్రియ సత్యవాక్ అప్రమత్తా శుచిస్నిగ్ధా పతిం త్వపతితం భజేత్. యా పతిం హరిభావేన భజేత్ శ్రీరివ తత్పరా హర్యాత్మనా హరేర్లోకే పత్యా శ్రీరివ మోదతే.
వృత్తిస్సంకరజాతీనాం తత్తత్కులకృతా భవేద చౌరాణామపాపానామంత్యజాం ते వసాయినాం ప్రాయస్వభావవిహితో నృణాం ధర్మో యుగే యుగే వేదదృగ్భిः స్మృతో రాజన్ ప్రేత్యచేహ చ శర్మకృత వృత్త్యా స్వభావకృతయా వర్తమానః స్వకర్మకృత్ हित्वा स्वभावजं कर्म शनैर्निर्गुणतामियात् उप्यमानं मुहुक्षेत्रं स्वयं निर्वीर्यतामियात् न कल्पते पुनः सूच्यै उक्तं बीजं च नश्यति एवं कामाशयं चित्तं कामानामतिसेवया विरज्येत यथा राजन् अग्निवत्कामबिन्दुभिः यस्य यल्लक्षणं प्रोक्तं पुंसो वर्णाभिव्यञ्जकं यदन्यत्रापि दृश्येत తత్తేనైవ వినిర్దిశేత్. ఆమె లభించిన దానితో తృప్తి చెందవలెను. ఏ వస్తువు కొరకైనను పేరాశ కలిగి ఉండరాదు. అన్ని పనుల యందును దక్షతను కలిగి ధర్మములను ఎరిగి ఉండవలెను. అందరితోనూ సత్యముగా ప్రియముగా భాషింపవలెను. తన కర్తవ్యమునందు అప్రమత్తముగా ఉండవలెను. తాను పవిత్రయే తన పతిని పతితుడు కాకుండా ప్రేమతో సేవించుచున్నవలను. లక్ష్మీదేవి వలె పతి సేవాపరాయణయ్యై పతిని సాక్షాత్తు భగవత్స్వరూపునిగా భావింపవలను. అందుకు ఆమె పతిదేవుడు వైకుంఠమున భగవత్ సారూప్యమును పొందును. ఆమెయు లక్ష్మీదేవి వలె అతనితో కూడి ఆనందించును. ధర్మరాజా, చౌర్యము అన్యాయము మొదలగు పాపకర్మలు చేయని అంత్యజులు చండాలురు మున్నగు వర్ణశంకర జాతుల వృత్తులు వారి వారి కుల పరంపరను బట్టి ఉండును. వేదవేత్తలైన ఋషులు మునులు బహుశా ప్రతి యుగమునందు మనుష్యుల స్వభావములను బట్టి వారి వారి ధర్మముల వ్యవస్థలను రూపొందించారు. జనులు ఆయా ధర్మములను పాటించుట వలన ఇహపర శుభములను పొందగలరు. మానవులు తమ స్వాభావిక వృత్తులను ఆశ్రయించి స్వధర్మ పాలన చేసినచో వారు క్రమక్రమముగా ఆ కర్మ బంధముల నుండి ముక్తులై గుణాతీతులవుతారు. ధర్మరాజా, మాటి మాటికిని సాగు చేసిన పొలము శక్తిహీనమవుతుంది. అందు విత్తనములు మొలకెత్తవు సరిగదా. నాటిన విత్తనములు కూడా నష్టమగును. అలాగే కామ్యవాచనలకు నిలయమైన చిత్తము విషయభోగములను అతిగా అనుభవించుటచే స్వయంగా దుఃఖమును పొంది విరక్తిని చెందును. ఉదాహరణగా ఒక్కొక్క నేతి చుక్కను వేయుట వలన మండుచున్న అగ్ని చల్లారదు. కానీ మొత్తంగా ఒకేసారి నేతిని కుమ్మరించినచో ఆ అగ్ని వెంటనే చల్లారిపోవును కదా. ఇంతవరకును వివిధ వర్ణముల వారి లక్షణములు వివరింపబడెను. ఒకవేళ వేరే వర్ణముల వారి యందు కూడా మరి ఒక వర్ణమునకు చెందిన లక్షణములే ఉన్నచో వారిని ఆ వర్ణములకు చెందిన వారినిగా భావింపవలెను. అనగా వ్యక్తి జన్మను బట్టిగాక అతని గుణములను బట్టి వర్ణములను నిర్ణయింపవలెను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ఏకాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.